హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న మమ్మీ డీమార్ట్కి వెళ్ళింది కదా, అప్పుడు బ్రెడ్ తెచ్చింది. అప్పటి నుంచి మమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ చేయమంటే అక్క కూడా వచ్చింది కదా, ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా అక్క అయితే ఇంటికి వచ్చింది. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చేస్తుంది. ఇదిగోండి, బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన మిక్సింగ్ అయితే చేసుకుంది. మమ్మీ దీంట్లో ఏమేమి వేసావు? దీంట్లో వచ్చేసి ఒక 7 కోడిగుడ్లు పగలగొట్టాను, సాల్టు, కారం, ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్నాక దీన్ని కొంచెం మంచిగా నురుగొచ్చిందాక కలుపుకోవాలి. ఇంక ఇప్పుడైతే మనము బ్రెడ్ ఆమ్లెట్ మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మమ్మీ ప్యాన్ పెట్టేసింది ఆల్రెడీ. దీంట్లో అయితే కొంచెం నెయ్యి ప్యాన్కి అప్లై చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని 2 సైడ్స్ మంచిగా వేయించుకోవాలి, నెయ్యి అంతా పట్టేలాగా. మనం కనుక బ్రెడ్ని అంతే ఉంచితే మాత్రం బ్రెడ్ తొందరగా ఎగుతుంది కదా, అవి మాడిపోతాయి ఎక్కువసేపు అలా ఉంచితే. ఇదిగోండి, రేపటికి టమాటా చట్నీకి మమ్మీ ఈ పచ్చిమిరపకాయలు, ఈ టైప్ ఏమో ఇదిగో టొమాటోస్. ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయిపోగానే ఇప్పుడు మళ్ళీ ఈ టమాటా చట్నీ ప్రాసెస్ చేయాలన్నమాట. ఇదిగోండి, మనకి బ్రెడ్ అయితే ఈ కలర్లో వస్తే వేగినట్లే, ఈ కలర్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, పొద్దున ఆయిల్ అయిపోతే తెప్పించారు ప్యాకెట్. ఆయిల్ క్యాన్లో ఆల్రెడీ పోసింది. అట్లా గోడ కాని పెట్టిస్తే ఆ ఆయిల్ మొత్తం అడుక్కి వెళ్ళిపోద్ది, దాన్ని కూడా వాడుకోవచ్చు అని మా మమ్మీ ఎప్పుడు ఇట్లా చేస్తుంది ఆయిల్ ప్యాకెట్ తెచ్చినప్పుడల్లా. ఒక ఆమ్లెట్కి వచ్చింది చూడు. ఇంకోండి, ఇప్పుడు ఆమ్లెట్ అయితే పోస్తుంది మమ్మీ. మంచిగా మనకి ఆమ్లెట్లో ఉన్న ఆయిల్ ఇదిగోండి, మనం బ్రెడ్ అయితే వేసేసింది మమ్మీ. మంచిగా మనం తినేటప్పుడు ఈ పీసెస్ అనేది కూడా బాగా తగులుతాయి. ఆ బ్రెడ్ పెట్టాకైతే మమ్మీ ఇంకొంచెం సైడ్స్కి అయితే ఆయిల్ వేస్తుంది. ఇదిగోండి, తర్వాత మన ఆమ్లెట్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, మొత్తం 4 సైడ్స్ కూడా. ఇలా మొత్తం బ్రెడ్ కవర్ అయ్యేటట్టు ఆమ్లెట్ మొత్తం కవర్ చేశాక వెనక ఆమ్లెట్ కూడా ఒక 30 సెకండ్స్ అయితే వేగాలి, ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా, వేగితే స్మెల్ అంతా పోతుంది. అందుకే మనం ఒక 30 సెకండ్స్ అయితే వేగించాలి. ఇదిగోండి, ఇక్కడ మా అక్క కూడా ఆమ్లెట్ కోసం ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు తినాలని చూస్తుంది. చెమటలు చూడండి ఎట్ట పట్టినాయో మా అక్కకి, మా మమ్మీకి. ఇదిగోండి, మనకి ఆమ్లెట్ కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఒక బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది. ఈ ఆమ్లెట్ని నేను తిన్నామంటే మా అక్క గుంజేసుకుంది నా కాడ నుంచి. చూడండి మళ్ళీ ఎట్లా అవుతుందో. ఈ టైపు నా సెకండ్ ఆమ్లెట్ రెడీ చేస్తుంది మా మమ్మీ. ఇదిగోండి, ఆల్రెడీ సగం ప్రాసెస్ అయిపోయింది. మా అక్క దానికన్నా నాది సూపర్ వచ్చింది కదా. ఇదిగోండి, దీన్ని ఇట్లా మనం డైరెక్ట్ తినలేము కదా, అందుకే మమ్మీ దీన్ని ఇట్లా హాఫ్ చేస్తుంది. ఇట్లా అయితే తినడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇదిగోండి, మా అక్క ఆమ్లెట్ సగం చేయలేదు కదా, అందుకే నేను చేస్తా అని చాకు అయితే తీసుకొచ్చిన. పాప మరి కట్ చేయడానికి మా చెల్లి అయితే అష్ట కష్టాలు పడుతుంది. ఇదిగోండి, నాదైతే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది. టేస్ట్ అయితే అది తిరిగిపోతుంది. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసాం కదా, చాలా బాగుంది. మీరు ఈ విధంగా ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే మాకైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.